భారత మాజీ కెప్టెన్లు ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ మధ్య అనుబంధం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నోసార్లు తమ గురించి ఇరువురు పలు సందర్భాల్లో వెల్లడించారు. తమ మధ్య వయసు వ్యత్యాసం ఉన్నా అదేమి అడ్డు కాదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ధోని చెప్పాడు. ఇప్పటికీ ప్రపంచ క్రికెట్ లో విరాట్ కోహ్లీనే అత్యుత్తమమని వ్యాఖ్యానించాడు. మేమిద్దరం 2008 నుంచి కలిసి ఆడాం. ఇప్పటికీ మా మధ్య వయసు రీత్యా వ్యత్యాసం ఉంది, కానీ ఒక సహచరుడుగా మేమిద్దరం భారత్ కోసం చాన్నాళ్లు కలిసి ఆడాం. మైదానంలో మేము సహచరులం అయినప్పటికీ విరాట్ కోహ్లీనే అత్యుత్తమ ప్లేయర్ అని చెబుతానని ధోని వెల్లడించాడు. కాగా ఐపీఎల్ 2025 ఎడిషన్ లో ధోని ఆడడంపై ఇంకా సందిగ్ధత వీడలేదు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ లేదా అన్కాప్డ్ ప్లేయర్ నిబంధనలో అవకాశం ఉంటేనే ధోని సిఎస్కే తరపున ఆడేందుకు సిద్ధంగా ఉంటాడనేది క్రికెట్ వర్గాల అభిప్రాయం. అయితే చాలా మంది ధోని మరో సీజన్ ఆడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ధోని ఐపీఎల్ 2025 సీజన్ లో ఉండాలనేది, అలాగే రుతురాజ్ గైక్వాడ్ కు కెప్టెన్ గా నిలదొక్కోవడానికి కాస్త సమయం ఇవ్వాలని, అందుకోసం అతనికి బ్యాకప్ గా సలహాలు సూచనలు ఇచ్చేందుకు గాను మరో ఏడాది పాటు సిఎస్కే తరపున ధోని ఆడాలని ఉందని సురేష్ రైనా వంటి బాజీలు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.